అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతే. ఊహల్లో మేడలు. మీరు చేస్తున్నటువంటి ఎస్టిమేట్స్ ఏదైతే రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ అక్కడ కడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ తీసుకున్నట్లయితే 1,00,000 కోట్లు, మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాలు. మన రాష్ట్రం ఎంత? ఆ రాష్ట్రానికి ఉన్న పరిధి ఎంత? ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన రాజధాని ఎంత? ఇవాళ మీరు చాలా డిజిటలైజేషన్ గురించి మాట్లాడతారు, ఏఐ గురించి మాట్లాడతారు. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఒక వినూత్నమైనటువంటి రాజ్యాంగ సంస్కర్తల ఆలోచనలను అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తికి తన అవసరాలు ఆ గ్రామంలోనే తీరాలి. ప్రభుత్వ అవసరాలు ఉంటే సర్టిఫికెట్లు కావాల్సిన, భూమికి సంబంధించినటువంటి ఈసీలు కావాల్సిన, రిజిస్ట్రేషన్స్ కావాల్సిన, డెత్ సర్టిఫికెట్లు కావాల్సిన, బర్త్ సర్టిఫికెట్లు కావాల్సిన ఆ గ్రామంలోనే సెక్రటేరియట్ని ఏర్పాటు చేయడం ద్వారా వినూత్నంగా చేశాడే. మీరు ఒక సెక్రటేరియట్ ఐకానిక్ భవన్ కట్టాలా, లేకపోతే ఐకానిక్ టవర్స్ కట్టాలి. సంపద ఎవరి కోసం? మీకోసం, మీ కమిషన్ల కోసం. ప్రతి దానిలోనూ మీరు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి, మరొకసారి అంటాను నేను, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి మీ స్వప్రయోజనాల కోసం మీరు సంపదను సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు పంచడానికి కాదు, రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపి ఆ అప్పుల ద్వారా మీరు చేసేటువంటి కార్యకలాపాలలో, లేకపోతే కార్యక్రమాలలో, లేకపోతే అభివృద్ధి బుష్కిలో మీరు దోపిడీ వ్యవస్థకి దారితీశారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ఇది ధర్మం కాదు. వ్యవస్థలో ప్రజా నమ్మకానికి విరుద్ధంగా మీరు పనిచేస్తున్నారు. మీరు చెప్పినటువంటి మాటలను అమలు చేయకుండా కేవలం ఏమీ చేయలేరు ప్రజలు, అబద్ధాలు వింటారు. తర్వాత మనం చెప్పి 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 మళ్ళీ దాన్నే నిజం చేయాలని మీ ప్రయత్నం ఎల్లకాలం సాగదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో 10 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. డీజిల్ ఆయిల్ సబ్సిడీ ముందుగా వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. హార్బర్స్, ఫిషింగ్ హార్బర్స్ తీసుకున్నారు. యూనివర్సిటీ, మత్స్యకార యూనివర్సిటీ తీసుకున్నారు. ఎవరైతే ఎక్కువ రైతులు ఉన్నారో వారికి ₹1.5కే పవర్ సబ్సిడీ ఇచ్చారు. ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్. ఇవాళ మీరు చేసినటువంటి ఇదొక మత్స్యకారులకు చేసిన మోసమే. ఎందుచేతనంటే మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు, 20,000 ఇవ్వాలి, ఇస్తున్నారు. నేను మరీ సంతోషం అంటున్నాను. ఆ 20,000 గత సంవత్సరం కూడా ఇవ్వాలని మీరు ఆ సాంప్రదాయానికి కూడా మీరే కారకులని, ఆ సాంప్రదాయాన్ని ఆ పెన్షనర్స్కి ఏదైతే మీరు సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి పాత బాకీ ఇచ్చారో ఇప్పుడు కూడా మత్స్యకారులకి 20+20 40,000 ఇవ్వాలనేటువంటిది డిమాండ్గా తెలియజేస్తూ ఇవాళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ధాన్యాన్ని పండించిన రైతులు నష్టపోతున్నారు. ఆ నష్ట నివారణ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేయండి. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై రైతుకు అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. యనమల రామకృష్ణుడు గారు 2019లో ఆయన ఆర్థిక మంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఖజానాలో 100 కోట్లే ఉంది, ఖాళీ అయిపోయింది, ఈ రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టవు, జగన్మోహన్ రెడ్డి గారు పాలించలేరని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలించలేరని చెప్పారు. చాలా ఆర్థికవేత్తలు అందరంతా గొప్పగా ఇచ్చినటువంటి నవరత్నాల్ని 1 సంవత్సర కాలంలో క్యాలెండర్ ఇచ్చి ప్రజలకు పంచారు. అది మా ఎజెండా. పంచిన సమయంలో కరోనా వచ్చింది. సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఆర్థిక మాంద్యం వచ్చింది ప్రపంచం అంతా, మనకే కాదు. అయినప్పటికీ కూడా ఎస్కేప్ అవ్వలేదే. కరోనా వచ్చిందని తప్పించుకోవడానికి షాకులు చూపించలేదే. ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవడం అంటే, రాజకీయ నాయకుడి పట్ల నమ్మకం అంటే అదే, ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం ఆయన చేశారు. సో అప్పులు నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు 13% అప్పులు ఇంక్రీజ్ చేస్తే, అదే కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
22% అప్పులు ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు చెప్పాను కదా 2,53,000 కోట్లు అప్పులు చేశారు. అక్కడ ప్రజా అవసరాలని నేను ఇప్పుడు చాలా వాల్యూ పాయింట్ అడిగారు. ప్రజా అవసరాలకి అనుగుణంగా పాలించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ప్రజలకు అవసరం ఉంది, అప్పు చేశారా లేకపోతే ఇంకోటి చేశారా, ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా, కరోనా సమయంలో కానీ తర్వాత సంక్షేమం కానీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఆశపెట్టి అధికారానికి వచ్చిన తర్వాత అప్పులు 3 రెట్లు చేసి 3 రెట్లు అప్పు చేశారు. 1% కూడా ఈ సంక్షేమాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ మోసపూరితమైన పాలన దీనిపైన ప్రజల్ని ఎప్పటికప్పుడు అవేర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం పైన ఉంది. అంటే ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు. ఒక్కటే వారి ఎజెండా ఏంటంటే రాజధాని రాజధాని రాజధాని. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటి, ల్యాండ్ ఆర్డర్ పోలే, అత్యాచారాలు, మైనర్ బాలికల మీద అత్యాచారాలు, వాటిని ఎక్కడ పరామర్శలు ఉండవు. ఏమండి, అటువంటి పరిస్థితులు ఉంటే గంజాయి ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉంది. మద్యం ఇంటింటికి బెల్ట్ షాపులు, 24/7 మధ్య లభ్యత, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. నారాయణ గారు ఏమంటారు, అమరావతి అంటే ఆయన భ్రమ కాదులే, అయితే ఆయన వాస్తవం. అప్పులు చేసైనా అమరావతి కట్టేస్తే వచ్చేటువంటి ఏదైతే అప్పులు చేసి ఆ నిర్మాణాలకు చేసిన ఖర్చులో వచ్చేటువంటి కమిషన్లో వాళ్ళకి సఫిషియెంట్ అని 1,00,00,000 కోట్లు. ఇప్పుడు అందరూ చెప్తున్నారు 2,500 ఎకరాలు రాజధానికి సరిపోద్ది. ఒక సిటీ నిర్మాణం లేదా అమరావతిని మీరు ఒక ఎయిర్పోర్ట్ చూపించారు. ప్రభుత్వం ఆ 1,00,000 కోట్లు అప్పు తెస్తే నారాయణ గారికి ఎంత వస్తుందని ఆయన చెప్పారు ఆ లెక్కలు. ఇది సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. ఇక్కడ నీకు అధికారం ఇచ్చింది ప్రజాధనాన్ని పరిరక్షించమని, ప్రజల్ని చూపించి అప్పులు తెచ్చి దాని ద్వారా నీ సంపద పెంచుకోవడానికి కాదనేది నా వాదన. ప్రధానమంత్రి ఆయన ఎన్డీఏలో భాగస్వామి, అప్పుడు కూడా తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఏమిచ్చారో చెప్పారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏమన్నారో మీరందరూ చూపించారు. మళ్ళీ ఈరోజు అవసరార్థం వెళ్ళారు, మళ్ళీ వారిని రమ్మంటున్నారంటే మళ్ళీ ప్రజలను ఒకసారి మభ్యలో పెట్టడానికి, ప్రజలకు ఒక మాయ చిత్రాన్ని చూపించడానికి అని నా భావన. ఇందులో వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి జరగాలనేటువంటిది. ఇవాళ వైజాగ్ తీసుకోండి, ఉస్సార్ కంపెనీ ఉంది. నిజంగా అంత విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంత విజన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి 2 మాసాల క్రితం పుట్టినటువంటి కంపెనీ, నిజంగా ఆయనకి స్వార్థం లేకపోతే 2 నెలలు అయింది ఆ కంపెనీ పెట్టి, దాని అడ్రస్ ఎక్కడో తెలీదా?